రైట్. అరేంజ్ ద ట్రావెలర్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. సో ఇచ్చిన కొంతమంది ఫారెన్ ట్రావెలర్స్ ఉన్నారు. సో వీళ్ళ ఇండియాని విజిట్ చేసిన పీరియడ్ని బట్టి క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట, వాళ్ళ కాలానుక్రమంలో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఫస్ట్ వన్ సులేమాన్. సో ఇతను ఇండియాకి ఎప్పుడు వచ్చాడంటే 9th centuryలో వస్తాడు, 9వ శతాబ్దంలో వస్తాడు అనమాట. ఇండియాకి వచ్చిన ఎవరి పీరియడ్లో వస్తాడంటే మనకి మోస్ట్ వెల్ నోన్ పర్సన్ ఎవరంటే అమోఘ వర్ష. ఓకే, రాష్ట్రకూట డైనాసిటీ కింగ్ అనమాట అమోఘ వర్ష. ఇతని పీరియడ్లో సులేమాన్ అనే ఆయన ఈ ఎల్లోరా ఏరియాకి రావడం జరుగుతుంది అనమాట. ఆల్ రైట్. నెక్స్ట్ ఆల్ మసూది కూడా రాష్ట్రకూటస్ పీరియడ్లోనే వస్తాడు. ఓకే, ఇందిరా పీరియడ్లో వస్తాడు అనమాట. ఇతను 10th centuryలో వచ్చాడు అనమాట, 10వ శతాబ్దంలో వస్తాడు ఇండియాకి. రైట్. మార్కోపోలో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన మార్కోపోలో ఇండియాని ఎప్పుడు విజిట్ చేశాడంటే ఇట్ ఈస్ 12th century, 13వ శతాబ్దం అనమాట. మార్కోపోలో ఎవరి పీరియడ్లో ఇండియాకి వచ్చారంటే కాకతీయాస్ పీరియడ్లో ఇండియాని విజిట్ చేశాడు. ఎస్పెషల్గా రుద్రమదేవి ఆ పీరియడ్లో కాకతీయ డైనాసిటీ కింగ్డమ్ని విజిట్ చేస్తాడు మార్కోపోలో. ఈ విజిట్ చేసిన తర్వాత ఈయన ఒక బుక్ కూడా రాస్తాడు. దాన్ని ఏమని పిలుస్తామంటే మై ట్రావెల్స్ అంటాం. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మై ట్రావెల్స్ ఈజ్ నన్ అదర్ దెన్ మార్కోపోలో. ఓకే. సో ఎక్కడున్న యూరోపియన్స్కి మన ఇండియాలో ఉన్న రీసోర్సెస్ గురించి ఎలా తెలిసిందంటే ఈ బుక్ ద్వారానే తెలుస్తుంది. ఇండియాలో ఉన్న ప్రాపర్టీ, ఈ రీసోర్సెస్, వాటి గురించి, ఈ స్పైసెస్, వాటి గురించి మై ట్రావెల్స్ బుక్లో రాస్తాడనమాట. సో ఈ బుక్ ద్వారా యూరోపియన్స్కి మన ఇండియాలో ఉన్న రీసోర్సుల గురించి తెలిసింది. ఓకే. రైట్. ఆల్ రైట్. ఫెర్నాండో న్యూనీస్ ఇతను ఎప్పుడు వచ్చాడంటే ఇండియాకి 16th centuryలో వస్తాడు, 16వ శతాబ్దంలో వస్తాడు, 16వ శతాబ్దం. సో క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏం లేట్. క్వశ్చన్లో ఎలాగైతే ఇచ్చాడో ట్రావెలర్స్ని అదే ఆర్డర్లో ఉన్నారు. సులేమాన్ 9th century, ఆల్ మసూది 10th century, ఇట్ ఈస్ 13 మార్కోపోలో అండ్ 16 న్యూనీస్. సో అదే ఆర్డర్లో ఉన్నాయి. ఆన్సర్ ఏంటంటే మనకి ABCD. ఓకే. రైట్. క్వశ్చన్ ఈజ్ అరేంజ్ ద ఫాలోయింగ్ సౌత్ ఇండియన్ రూలర్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. సౌత్ ఇండియన్ రూల్ చేసిన కొంతమంది కింగ్స్ ఉన్నారు. వాళ్ళు రూల్ చేసిన ఆ రీన్ ప్రకారము, ఆ కాలం ప్రకారము వీళ్ళు అరేంజ్ చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ ఈ కింగ్స్ ఏ కింగ్డమ్కి చెందిన వాళ్ళో తెలియాలి మనకి, ఏ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళో తెలియాలా. రైట్. కృష్ణ వన్ అని ఆయన దేనికి సంబంధించినాడు అంటే హీ బిలాంగ్స్ టు రాష్ట్రకూట రాజ్యానికి సంబంధించినాడు అనమాట, రాష్ట్రకూట రాజు. నెక్స్ట్ కీర్తివర్మ వన్ వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు అంటాం వీళ్ళని, పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్ మహేంద్రవర్మ 1 ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే అది పల్లవరం అనే ఒక ఏరియా చెప్పుకున్నాం, పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించింది. ఆ పల్లవరం అనే నేమ్ అనేది పల్లవపురం అనే పేరు నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. ఆ పల్లవపురం అనే సిటీ కట్టించింది ఎవరంటే మహేంద్ర 1. ఈ మహేంద్రవర్మ 1 దేనికి సంబంధించిన ఆయన అంటే ఈ బిలాంగ్స్ టు పల్లవులు అనమాట, పల్లవరాజు. ఓకే. నెక్స్ట్ పులకేసి 1 కూడా వెస్టర్న్ చాళుక్యాస్కి సంబంధించినడే. వీళ్ళిద్దరూ కూడా దే బోత్ బిలాంగ్ టు వెస్టర్న్ చాళుక్యాస్. ఓకే. సో ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే సో కింగ్డమ్స్ అయితే తెలిసి, సో ఏ కింగ్డమ్ తర్వాత ఏ కింగ్డమ్ రూల్ చేసిన దాని ప్రకారము క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ రెండు ఒకే కింగ్డమ్ నుంచి ఉన్నాయి కాబట్టి సో వీళ్ళ రూలింగ్ చేసిన పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుసుకోవాలా. ఓకే. రైట్. చూద్దాం. ఆల్ రైట్. పులకేసి 1 ఇతను ఎవరంటే ఈ బాదామి ఏరియాలో వెస్టర్న్ చాళుక్యస్ అనే డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే ఈయనే, పులకేసి 1 అని పిలుస్తాం ఇతన్ని. సో ఇతని పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇట్ ఈస్ 540 to 566, 540 నుంచి 566 వరకు ఉంటుంది ఏడి, క్రీస్తు శకం అంటాం దీన్ని. నెక్స్ట్ కీర్తివర్మ 1, పులకేసి 1 అయిపోయిన తర్వాత వచ్చిన ఆయనే కీర్తివర్మ. వీళ్ళిద్దరు వెస్టర్న్ చాళుక్య కింగ్స్ కదా. ఆల్ రైట్. సో ఇక్కడ 566 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ 566 నుంచి 597, 31 years పడ్డు ఏడి రూల్ చేసింది ఎవరంటే కీర్తివర్మ 1. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు, నెక్స్ట్ మహేంద్ర ఫ్రమ్ 600 to 630, 600 నుంచి 630 వరకు రూల్ చేసింది ఎవరంటే మహేంద్ర ఫ్రమ్ పల్లవాస్ డైనాసిటీ. రైట్. ఆల్ రైట్. ద లాస్ట్ వన్ కృష్ణ 1 ఇక్కడ 756 నుంచి 774 AD. రైట్. ఇవి వాళ్ళు రూలింగ్ చేసిన పీరియడ్స్. 756, 774, 566, 597, 600, 630
అండ్ 540 అండ్ 566. సో దీని ప్రకారం ఫస్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టాల్సింది ఎవరినంటే పులకేసి 1, సెకండ్ ఎవరంటే కీర్తివర్మ 1, థర్డ్ ఎవరంటే మహేంద్ర, అండ్ ఫోర్త్ వన్ మిస్టర్ కృష్ణ 1. సో ఆన్సర్ ఏంటంటే మనకి DBCA. DBCA ఆప్షన్ 4 చూడు ఇక్కడ, DBCA. ఓకే రైట్.